బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. సినిమా స్టోరీని తలపించే ఒక యథార్థ గాథ, అందరి గుండెల్ని కలిచివేసే ఒక వ్యధ. ఒక అమ్మాయిని ప్రభుత్వమే వేధిస్తుందా, పోలీసులే రౌడీలా ప్రవర్తిస్తారా అనిపించే స్టోరీ. ఇది కథ కాదు, నిజం. మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి విషయం ఇది. ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తిని వేధించి ఆ అమ్మాయిని మానసికంగా శారీరకంగా హింసించిన స్టోరీ ఇది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు రౌడీలా మార్చేసినటువంటి పరిస్థితి ఇది. మీకు ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తా. అనగనగా ఒక హీరోయిన్, ఆ అమ్మాయి పేరు కాదంబరి జట్వాని. ఆ అమ్మాయిది గుజరాతీ కుటుంబం, గుజరాత్కి సంబంధించిన వ్యక్తి. ఆ అమ్మాయి సినిమా అవకాశాల కోసం ఒక మోడల్గా ముంబైకి వచ్చి సెటిల్ అయ్యారు. వాళ్ళ మదరు ఆర్బీఐలో జాబ్ చేస్తారు, వాళ్ళ ఫాదరు రిటైర్డ్ ఆర్మీ అధికారి. అంటే వాళ్ళ కుటుంబం దేశానికి సర్వీస్ ఇస్తున్న కుటుంబం. ఆ కుటుంబంలో పుట్టిన అమ్మాయి, ఆ అమ్మాయి డాక్టర్ కూడా చదువుకున్న వ్యక్తి. సో ఆ అమ్మాయిని ముంబైలో ఒక ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉన్నారో పారిశ్రామికతో లైంగికంగా వేధించే పని చేశాడు. ఆ లైంగికంగా వేధించాడనేది ఆ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏది మీడియా ముందుకు వచ్చే ఆరోపణ చేయాల, మర్యాదగా పోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు నుంచి తప్పించుకోవడం కోసం, ఆ కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఆ పారిశ్రామికవేత్త తనతో వ్యాపార సంబంధాలు ఉన్న జగన్ అండ్ కోకి అప్రోచ్ అయ్యాడు. జగన్ అండ్ కోకి అప్రోచ్ అయితే జగన్ గారి మీద ఆదేశాల మేరకే చేశారా సజ్జల రామకృష్ణారెడ్డి గారు రంగంలో దిగారు. అన్ని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు రంగంలో దిగి పోలీసులను వాడుకొని ఈ అమ్మాయికి మన తెలుగుకి ఏమైనా సంబంధం ఉందా, మనం ఈ అమ్మాయిని ఎలా సెట్ చేయొచ్చు, మొత్తానికి ముంబైలో అమ్మాయి పెట్టిన కేసు విత్డ్రా చేయాలి, ఏం చేయొచ్చు అని సలహా అడిగారు. వెంటనే సలహాదారు సలహాడగానే పోలీసులు వెంటనే ఆ అమ్మాయి గురించి సెర్చ్ మొదలుపెట్టారు. అక్కడ దొరికింది. 2004లో కృష్ణా జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు గారి అబ్బాయి విద్యాసాగర్ దొరికాడు. ఆ విద్యాసాగర్తో ఈ అమ్మాయికి పరిచయం ఉంది. 2004లో ఆ అమ్మాయి సినిమా ఇండస్ట్రీ అవకాశాల కోసం చూస్తున్నప్పుడు వాళ్ళ మధ్య స్నేహ పరిచయ సంబంధాలు ఉన్నాయి. ఇక దాన్ని వాడుకుందామని డిసైడ్ అయ్యారు. వెంటనే ఆ కుక్కల విద్యాసాగర్తో కేసు పెట్టించారు. ఉన్న పలానా అప్పటికప్పుడు కేసు పెట్టించారు. ఏం కేసు పెట్టించారు, ఇతనికి సంబంధించిన ఏదో పౌరా పట్టాని ఆ అమ్మాయి ఎప్పుడో పరిచయంలో ఉన్నప్పుడు రాపిచ్చేసుకుంది. దాన్ని ఇవాళ అమ్మబోతా ఉంది. 5 లక్షల అడ్వాన్స్ కూడా తీసుకుంది. ఆ ల్యాండ్ ఇబ్రహీంపట్నంలో ఉందని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు కుక్కల విద్యాసాగర్. వెంటనే ఆ కేసు పెట్టారో లేదో ఆ పోలీసులు వెంటనే రంగంలో దిగి ముంబై పోయి ఆ హీరోయిన్ పట్టుకొచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అడ్డ ద్వారా అంటే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ హాజరుపరిచి మా స్టేట్కి విచారణ కోసం తీసుకెళ్తున్నాం అని చెప్పి ఇక్కడ చేసుకొచ్చి ఒక గెస్ట్ హౌస్లో బంధించారు. చేసే చట్ట ప్రకారం చేశారు, కానీ తప్పు చేశారు. ఇక్కడ గెస్ట్ హౌస్లో బంధించేశారు. గెస్ట్ హౌస్లో బంధించేసి ఆ అమ్మాయిని నానా హింస పెట్టారు, నానా టార్చర్ పెట్టి ఆ ముంబైలో ఉన్న కేసు విత్డ్రా చేసుకుంటావా లేదా, లేకపోతే నేను జైలు పంపిస్తాం. ఫస్ట్ ఆ అమ్మాయి ససేమేరా అన్నది. వీళ్ళంతా ఇబ్బందులు పెట్టి ఆ కుటుంబం కరుడు గట్టి కుటుంబం కాబట్టి మొండికేసి కూర్చుంది. అలా ఎలా నా మీద వేధింపులు జరిగితే దాన్ని నేను లీగల్గా ఫైట్ చేసుకుంటే దానికి దీనికి ఏం సంబంధం, ఈ కేసు కానీ తెలుసుకుంటా, ఆ కేసు కానీ తెలుసుకుంటా అంటే లేదు అని చెప్పేసి ఆ అమ్మాయిని హింసించారు. చివరికి ఆ అమ్మాయిని జైలు పాలు చేశారు, రిమాండ్కి పంపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అంటే చివరికి ఆ అమ్మాయి లొంగట్లేదని అక్కడ లేని వాళ్ళ సోదరుడి మీద కూడా కేసు పెట్టారు. వాళ్ళ అమ్మ అనారోగ్యంతో ఉంది, వాళ్ళకి 70 ఏళ్ళు అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. సో పేరెంట్స్ని ఇబ్బంది పెడుతున్నారు అని తెలిసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అమ్మాయి ముంబైలో పెట్టినటువంటి ఆ కేసు ఏదైతే పారిశ్రామికవేత్త మీద లైంగిక వేధింపుల కేసు ఉందో అది విత్డ్రా చేసుకుంది. ఆ విత్డ్రా చేసుకోగానే ఈ కేసును కూడా సరే పో ముంబై వెళ్ళిపో అని చెప్పేసి పంపించేశారు. ఎంత బాధ అంటే ఆ అమ్మాయి తరపున వాదించడానికి లాయర్లు కూడా పోకుండా చేశారు. చివరికి ఆ అమ్మాయికి బెయిల్ వస్తే రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలని చెప్పేసి ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక గెస్ట్ హౌస్లో బంధించే అధికారం పోలీసుకి ఎక్కడ ఉంటే చెప్పండి, కానీ అక్కడ చేశారు. మళ్ళీ ఇదంతా కూడా ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం మేరకు ఏదో గులకరాయి టాటా ఉన్నాడు కదా, జగన్ గారి గులకరాయి టాటా ఆధ్వర్యంలో చేశారట. ఇది ఎంత దారుణం, ఇది ఎంత మోసం ఇది. ఆ రోజు గులకరాయి ఇష్యూలో కూడా నేను నోరెత్తి మాట్లాడాను. నేను మాట్లాడిన తర్వాత విజయవాడ కమిషనర్ని పక్కకు తప్పించింది ఆ రోజు ఎలక్షన్ కమిషన్. ఈ దందాలు చేసేది, ఈ పనులు చేసేది. ఒక మహిళ కష్టంలో వస్తే మేము ఉన్నామని చూపించగలగాలి పోలీస్. మీరు పెట్టుకుంటుంది 3 సింహాల టోపీ, మీరు వేసుకుంటుంది కాకి చొక్కా, మీరు న్యాయానికి ధర్మానికి సత్యానికి ప్రతీకలని మీకు మీరు చెప్పుకుంటూ ఉంటారు. అలా ఉండకపోయినా పర్లేదు, కానీ అసత్యానికి అధర్మానికి అవినీతికి అండదండలుగా ఉంటారా? మళ్ళీ దీనికి ఇదంతా కథ నడిపింది ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులని అప్పుడు ప్రభుత్వంలో చాలా కీలకమైన పాత్ర ఇంటెలిజెన్స్ షిప్.
ఈ మొత్తం పోలీసులకి సలహాలు సూచనలు మొత్తం కథంతా నడిపింది పిఎస్ఆర్ ఆంజనేయులట. ఏంటిది? ఇది పోలీస్ వ్యవస్థ, ఇది ప్రభుత్వ వ్యవస్థ. ఒక మహిళని అన్యాయంగా దుర్మార్గంగా బంధించి వేధించి అది ఇదొక సినిమా స్టోరీ, రాస్తే ఒక సినిమా స్టోరీ. నేను వర్మ గారిని డిమాండ్ చేస్తున్నా, నువ్వు జగన్ గారి మీద 100 సినిమాలు చేస్తావు కదా, దీని మీద కూడా సినిమా చేయి. జగన్ గారు చేసిన అరాచకం, ఇప్పటి వరకు వీళ్ళు మహిళలను వేధిస్తారని తెలుసు, రాసలీలలు చేస్తారని తెలుసు, కానీ ఇంత దారుణమా? అసలు ఆంధ్రప్రదేశ్తో ఆ రోజుకి ఏ సంబంధం లేనటువంటి ఆ అమ్మాయిని ఏదో సినిమా ఇండస్ట్రీ కోసం అవకాశాల కోసం 2004లో సినిమా ఇండస్ట్రీలో పరిచయాల్లో భాగంగా కుక్కల విద్యాసాగర్తో ఉన్న పరిచయాన్ని వాడుకొని అక్రమైన కేసు పెట్టించేసి ఇక్కడ గెస్ట్ హౌస్లో బంధించేసి వేధించి ఒప్పించేసి ముంబైలో సంబంధం ఆ కేసే ఈ కేసే కదా. ఆ కేసును విత్డ్రా చేసుకున్న ఇక్కడ ఒత్తిడి తీసుకొచ్చి ఆ కేసును విత్డ్రా చేసుకున్న తర్వాత ఆ అమ్మాయిని వదిలేయటం అంటే నిజంకి సజ్జల రామకృష్ణారెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పుంటే ఆయన ఏమంటాడు, టీడీపీ హామీలు నెరవేర్చలేక పాలిటిక్స్ని డైవర్ట్ చేయడం కోసం ఈ ఇష్యూని తీసుకొస్తుందని. సరే, డైవర్ట్ చేయడం కోసం తీసుకొస్తుందా లేదా అని పక్కన పెట్టు. ఈ ఇష్యూలో నీ పాత్ర ఏంటి? నిజమా అబద్ధమా? నువ్వెందుకు ఇలా చేసావు? నిన్ను ప్రభుత్వం పెట్టుకుంది ఇలాంటి సలహాలు ఇవ్వటానికా, ఇలాంటి పనులు చేయటానికా? పోలీసు వ్యవస్థను ఇలా వాడుకుంటారా? ఇప్పుడు కోల్కతాలో చూస్తున్నాం. మన కోల్కతాలో అనేక రకమైన అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే నిందితుడిని రక్షించే ప్రయత్నం ప్రభుత్వమే చేస్తుందని ఒక అనుమానం కలుగుతూ ఉంది. ఈ రోజు వరకు అది గ్యాంగ్ రేపా, సింగిల్ ఒకడే చేసాడా, సంజయ్ రాయ్ అనే వాడు ఒకడే చేశాడా అని కూడా తెలవట్లేదు. ఈ రోజు వరకు స్టిల్ ఇంకా తెలవట్లేదు. ఈ దేశంలో ఇంకొక అమ్మాయి ఆ నిర్భయంగా గుండెల మీద చేసుకొని నాకు రక్షణ ఉందని ఎలా అనుకోగలిగిద్ది? ప్రభుత్వాలే ఇలా చేస్తే, పోలీసులే ఇలా చేస్తే నాకు రక్షణ ఉందని సగటు మహిళ ఎలా ఫీల్ అవుతుంది? కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. కోల్కతా ఇష్యూని తీసుకున్నంత సీరియస్గా తీసుకోవాలి. ఒక మహిళను పోలీసులే వేధిస్తే ఎవరు అల్లరిగారు, చిల్లరగాళ్ళు, తాగుబోతులు, తిరుగుబోతులు, గంజాయి తీసుకున్నోళ్ళు, డ్రగ్స్ తీసుకున్నోళ్ళు కాదు వేధించింది. చదువుకున్నోళ్ళు, ఐపీఎస్లుగా ఎగ్జామ్లు రాసి పాస్ అయ్యి ఉన్నత అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వేధించారంటే దీన్ని ఏం చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి? సమాజం సిగ్గుపడే విషయంగా ఇది కనపడుతూ ఉంది. కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కాదు, చర్యలు కాదు కావాల్సింది. ఇంకొకడు చట్టాన్ని ఉపయోగించుకొని, లాఠీని ఉపయోగించుకొని, తుపాకీని పెట్టుకొని ఇంకొక అమ్మాయిని ఇలా బెదిరించాలని చూస్తే జీవితంలో అలా చేయకూడదని బాధపడేలా వీళ్ళకి పనిష్మెంట్స్ ఉండాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. హోంమంత్రి అనిత గారు, మీరు ఒక మహిళ, చాలా కష్టాలు పడి వచ్చారు, చాలా దిగువ తరగతి కుటుంబం నుంచి వచ్చారు, చాలా కష్టాలు పడి ఒక టీచర్గా అయ్యారు, చదువుకున్న వ్యక్తి మీరు. టీచర్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు, రాజకీయాల్లో అంచెలుగా ఎదిగారు, ఓటములు చూశారు, గెలుపులు చూశారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు టేకప్ చేయాలి, సీరియస్గా తీసుకోవాలి, ఖచ్చితంగా దోషులను శిక్షించాలి. పోలీస్ వ్యవస్థను ఇలా వాడుకున్న అప్పుడు అమ్మాయిల మిస్సింగ్ అయితే దానికి పట్టుకోవడం చేత కాదు పోలీసులకి. ఆ పోలీస్ వ్యవస్థను ఇలా వాడుకున్నటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి అనిత గారు నేనైతే కోరుకుంటున్నాను.